ప్రజల కష్టాలను తెలుసుకుని వాటి పరిష్కారం దిశగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో కిరాణా మర్చెంట్ అసోసియేషన్ కార్యాలయంలో రాయితీపై కందిపప్పు బియ్యం పంపిణీ కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. బహిరంగ మార్కెట్ కంటే తక్కువ ధరకే విక్రయ కేంద్రాల్లో బియ్యం కందిపప్పు అందిస్తున్నట్లు మంత్రి వివరించారు. కొత్తగా రాష్ట్ర పౌర సరఫరాల శాఖ నుండి నిత్యావసరకులైన బియ్యం కందిపప్పు వాటి మీద ధరలు తగ్గించి అమ్మాలని రైతు బజార్లలో అదేవిధంగా సంస్థాగత స్టోర్లలో అమ్మాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. కందిపప్పు నాణ్యత కలిగిన కందిపప్పు 180 రూపాయల కందిపప్పును 160 రూపాయలకు అందివ్వాలని, అదేవిధంగా స్టీమ్డ్ బియ్యం బీపీటీ సోనా మసూరి వెరైటీ స్టీమ్డ్ బియ్యాన్ని 55 రూపాయల 85 పైసలు ఉన్న బియ్యాన్ని 49 రూపాయల కేజీకి అందివ్వాలని, అదేవిధంగా పచ్చి రా బియ్యాన్ని 52 రూపాయల 40 పైసలు ఉన్న బియ్యాన్ని 48 రూపాయలకి అందివ్వాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది.